నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చెప్తాను. ఈ మోకాళ్ళ నొప్పులు వాత ప్రకోపం చేత వచ్చేటటువంటి వ్యాధి ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఎక్సర్సైజులు మీకు చాలా దోహదపడతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు స్టార్ట్ చేద్దాం. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. రెండు చేతుల్ని ఇలా ముందుకు పెట్టి చేతి వేళ్ళ కీళ్ళని మడవాలి. ఇలా ఒక 10 to 20 టైమ్స్, ఒక 10 నుంచి 20 సార్లు వరకు. దాని తర్వాత పూర్తిగా మడవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. దాని తర్వాత పిడికిలు బిగించి రిస్ట్ రొటేషన్, మణికట్టును తిప్పాలి. ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. అన్నీ కూడా ఎక్సర్సైజులు అన్నీ కూడా 10 నుంచి 20 సార్లు, మినిమం 10 సార్లు, మ్యాక్సిమం 20 సార్లు. తర్వాత ఆపోజిట్ సైడ్ 4 5 6 7 8 9 10. కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు మోచేతి కీళ్ళు ఇలా జస్ట్ వంచాలి అంతే. ఇలా నెక్స్ట్ ఎక్సర్సైజు భుజాల రొటేషన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. పదిసార్లు అయిన తర్వాత ఆపోజిట్ సైడ్. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ మెడ. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు. ఇప్పుడు సైడ్ బెండింగ్. మెల్లగా చేయాలి, కంఫర్టబుల్గా చేయాలి. దాని తర్వాత ట్విస్టింగ్. మెడను బాగా తిప్పాలి. తర్వాత రొటేషన్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు. ఆ తర్వాత కొంచెం భుజాలని ఒక 6 టైమ్స్ క్లాక్ వైజ్, 6 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళని ఒక 2 అడుగులు గ్యాప్ తీసుకోవాలి. 2 కాళ్ళ మధ్యలో వెనక చేతుల్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి. మెల్లగా కాళ్ళని ఇలాగా మోకాల్ని నేలకి తగిలించాలి. మోకాలు తగలకుంటే పర్వాలేదు, ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. ఎందుకంటే నడుముల్లోనూ తొడ ఎముక దగ్గర వాతం కదలాలి. ఇది కూడా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు.
ఇప్పుడు చేతుల్ని కంఫర్టబుల్గా వెనక పెట్టుకొని మోకాళ్ళని ఇలా కదిలించాలి. తర్వాత రెండు కాళ్ళని యాంకిల్స్ని రొటేట్ చేయాలి. ఒక 10 సార్లు క్లాక్ వైజ్ నిదానంగా తిప్పండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్. తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు పాదాలను బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. తర్వాత వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 సార్లు. కొద్దిగా స్ట్రెచ్ చేసి పెట్టుకోండి కొద్దిసేపు. రిలీజ్. నెక్స్ట్ ఎక్సర్సైజు వేళ్ళు, కాలి వేళ్ళు బాగా ముందుకు వెనక్కి మడవాలి. ఇది కూడా 10 నుంచి 20 సార్లు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేతుల్ని కొంచెం కంఫర్ట్గా పెట్టుకొని కాలిని మడవాలి, మళ్ళీ తీసుకువెళ్ళాలి. ఇది కూడా మినిమం 10 సార్లు, మ్యాక్సిమం 20 సార్లు. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. ఇప్పుడు ఇలాంటి టర్కీ టవల్ ఒకటి, దుప్పటి కానీ టవల్ కానీ తీసుకోవాలి. ఇట్లా మడతేసి రోల్ చేయాలి. ఇప్పుడు కాళ్ళను చాపి కాలు కింద, మోకాలు కింద పెట్టుకోవాలి. మోకాలు కొంచెం వెనక భాగం, తొడకు కొంచెం కింది భాగం. ఇప్పుడు చేతులను కంఫర్ట్గా పెట్టుకొని మోకాలు స్ట్రైట్గా తీసుకొచ్చి కొద్దిసేపు ఒక 5-10 అంకెలు లెక్క పెట్టేంత వరకు ఒక 5-10 సెకండ్ల నుంచి దించాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. అదేవిధంగా ఒక 10 టైమ్స్. వీడియో పెరిగిపోతుందని తక్కువ 2-3 సార్లు చేస్తాను. మీరు ఒక 10 సార్లు చేయాలి. పైకి తీసుకురావడం, తొడ కండరాలను బాగా పైకి లాగి పట్టుకోవాలి. రిలీజ్. అదేవిధంగా ఆపోజిట్ లెగ్. రిలీజ్. బాగా పైకి తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. రిలీజ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. మీకు కావాలనుకుంటే ఎంత రిలాక్స్ అవ్వాలంటే అంత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మీ శరీరాన్ని బట్టి విశ్రాంతినివ్వండి. బలవంతంగా చేయొద్దండి, రిలాక్స్గా చేయాలి. మళ్ళీ పైకి తీసుకురావడం, అలా ఒక 10 సెకండ్ల పాటు ఉంచడం. రిలీజ్. ఈ ఎక్సర్సైజ్ చేసుకొని ఆహార నియమాలు పాటిస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. ఈరోజుకి ఇది చాలు. సర్వే జనా సుఖినో.